ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. బావున్నారా? ఉదయకాలం మంచి ఒక ఇంపైన కాలము. ప్రతిదినం ప్రారంభించేటప్పుడు మనసుకు సంతోషంగా ఉండును. కొందరికెప్పుడు ఒక దిగులే, ఈ దినం దీనికేం చెయ్యాలి, దానికేం చెయ్యాలి, వాటికేం చెయ్యాలని. ఏమైనా జరగనివ్వండి, యేసు తోడుగా ఉంటే సంతోషంగా ఉండొచ్చు కదా, ఆయన చూసుకుంటారు. ఇంతవరకు సహాయం చేశారు కదా, ఇకను సహాయము చేయుదురు. చూడండి, దేవుని సృష్టిలో ఆయన మహత్యమును చూస్తున్నాము. మనుషుల కొరకు ఆయన ఎంత అందమైనవి కలుగజేసినారో తెలుసా? ఇక్కడ చూస్తున్నామే, టీ ఎస్టేట్ మున్నార్లో ఉన్నది. ఇది ఇండియాలోనే చాలా ప్రఖ్యాతిగాంచిన ఫేమస్ అయిన ఒక టీ. ఎందుకో తెలుసా? ఇది చాలా ఎత్తైన స్థలంలో ఉన్నది. ఈ కొండలు ఎత్తైన స్థలము. ఈ ప్రాంతంలో ఎత్తైన ఒక స్థలంలో నిలబడి నేను మాట్లాడుచున్నాను. ఎంత ఎత్తైన స్థలంలో నుండి టీ వచ్చుచున్నదో దాని రుచి, దాని సత్తువ అలా ఉంటుందట. సహజంగా ఈ తేనీరు ఆకులు టీ లీవ్స్ అని చెబుతాం కదా, ఇందులో వారు తీస్తారు. 15 రోజులకు ఒకసారి, వర్షాకాలంలో 8 రోజులకు ఒకసారి వచ్చునట. ఇక్కడ చూస్తున్నారు, ఇందులో 4 రకాలైన టీ ఉన్నదట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సహోదరుడు వివరించి చెప్పారు. ఆశ్చర్యంగా ఉన్నది కదా, నేను కూడా ఆశ్చర్యపడ్డాను. దేవుని సృష్టి ఆశ్చర్యమైనది. ఇదేమో టీ పొడిగా వస్తుంది. భారతీయులకు ఉపయోగించడానికి పొడి వస్తుంది కదా, టీ తూల్, అదే ఇది వచ్చి బ్రిటిష్ వారు బ్రేక్ఫాస్ట్కి, వాళ్ళు టీ లేకుండా వారికి బ్రేక్ఫాస్ట్ లేదు, దానిని ప్రాసెస్ చేసి వారికి అధికముగా పంపుతుంటారు. వారు దాన్ని ఉపయోగిస్తారు. ఇది వచ్చి గ్రీన్ టీ. గ్రీన్ టీ అని మనం చూస్తున్నాం కదా, చాలా మంచిది. గ్రీన్ టీ మీరు తాగితే చాలా మంచిది, ఉదయము సాయంత్రము. ఇప్పుడు నేను కాఫీకి బదులు గ్రీన్ టీయే, కాఫీని విడిచిపెట్టి చాలా దినములైనవి గ్రీన్ టీయే అధికంగా ఉపయోగిస్తున్నాము. అధికంగా గ్రీన్ టీ మా ఇంట్లో కూడా. అది చాలా మంచిది ఆరోగ్యమునకు. దీని మధ్య ఒక పుల్లవలే ఉన్నది. ఇది వైట్ టీ అట. వైట్ టీ, సిల్వర్ టీ అని శ్రీలంకలో చెప్పుచున్నారు. ఇది అలాగే ఎండలో ఎండబెట్టి ప్రాసెస్ చేస్తున్నారు. ఒక్కొక్క దాన్ని ప్రాసెస్ చేయు విధము వ్యత్యాసము కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మన శరీరమునకు ఆరోగ్యం ఇచ్చుటకు. గ్రీన్, ఈ వైట్ వచ్చి బ్లడ్ క్లాట్లన్నీ ఎత్తేస్తుందట. ఆరోగ్యమునకు చాలా మంచిది, చాలా కాస్ట్లీ కూడా. అధికముగా ఇవి ఎగుమతి చేస్తున్నారు, మనకు మాత్రం కుప్పనిచ్చుచున్నారు. టీ డస్ట్ అని చెప్పుచున్నాం కదా, టీ చెత్త అని చెప్తాం కదా. మనం రుచి కొరకు త్రాగుచున్నాము, ఆరోగ్యం కొరకు త్రాగేది ఈ గ్రీన్ టీ, ఈ వైట్ టీ. ఇవి చాలా మంచిది. సరే, దేవుడు మనకు చూడండి, ఒక చెట్టులో మొదటి ఆ 4 చిగురులలో ఎన్ని విధములైన ఆశీర్వాదములు ఉంచారో కదా. ఇవి మనుషుల ద్వారా చేయబడినవి అనుకుంటున్నారా? మనుషులు వాటిని కనిపెట్టగలరు. దేవుని సృష్టిలో వాటిని కనిపెట్టి వాటిని అనుభవించే జ్ఞానం ప్రభువు ఇచ్చారు, అంతే. ఎంత ఆశ్చర్యమైన దేవుడు కదా. దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఇక మీదట టీ త్రాగేటప్పుడు ఇవన్నీ జ్ఞాపకములోకి వస్తాయి కదా. సరే, ఇప్పుడు దేవుడు నాకే వాక్యం ఉంచినారు అని అనుకుంటున్నారా? 71వ కీర్తన మొదటి వచనము, ఒక చక్కటి ప్రార్థన. యెహోవా, నేను నీ శరణుజొచ్చియున్నాను, నన్నెన్నడునూ సిగ్గుపడనియ్యకుము. నేను సిగ్గుపడిపోతానేమో అన్న పరిస్థితిలోనికి వచ్చి ఉన్నారు. ఈ కార్యము జరుగుతుందో జరగదో, ఎలా అయిపోతుందో, సిగ్గుపడిపోతానేమో, లేకపోతే నేను అవమానపడిపోతానేమో, నేనుండే స్థలంలో, ఉద్యోగం చేసే స్థలంలో, సేవ చేసే స్థలంలో అయ్యో నాకొక అవమానం కలుగుతుందేమో అని అనుకుంటున్నారు కదా. ఈ ప్రార్థన చేయుడి. యెహోవా, నేను నీ శరణుజొచ్చియున్నాను, విశ్వాస ప్రకటన చేయుడి, నన్ను ఎన్నడునూ సిగ్గుపడనీయకుము. ఈ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చెదరు. ప్రార్థించెదరా? ఈ దినం ప్రార్థన చేయుదురా? అలాగే దేవుని చూసి చెప్పండి, ప్రభువా, మిమ్ములను నమ్మియున్నాను. హృదయంలో చేపెట్టుకుని చెప్పండి, ప్రభువా, మీ శరణుజొచ్చియున్నాను, నన్నెన్నడునూ సిగ్గుపడనీయకుము. నేను సిగ్గుపడిపోకుండా చేయుము. యేసు నామములో నేను సిగ్గుపడిపోకుండా చేయుము. తండ్రి, ఈ కుమారుడు, ఈ కుమార్తె మీ వైపు చూసి మొరపెడుచున్నారు. వీరు సిగ్గుపడిపోకుండా ఈ దినము ఒక అద్భుతము చేసి ఆనందింపజేయుము. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.